పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడులో మరో మణిపూర్గా మారబోతుందా? మరో సోమాలియా, నైజీరియా లాగా మారిపోబోతుందా? పేట ప్రాంతంలో ఆ చిన్న కాలనీలో ఏం జరుగుతూ ఉంది? అనేకమైన న్యూస్ ఛానళ్ళని దానివైపు ఎందుకు వెళ్తూ ఉన్నాయి? కారణం ఏంటి? క్రైస్తవుల మీద భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది. రాబోయే దినాలు ఇలాంటివే జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దేశానికి కానీ మనుషులకు కానీ ప్రయోజనకరంగా మారదు. సమాధాన వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈరోజు యేసుక్రీస్తుని స్మరించుకుని స్తుతించి ఘనపరిచే కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. వ్యక్తి కాలమున ఇంకనూ పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు వారు మరణించారు. ప్రతి ఘోరమైన పాపి కొరకు, ఎంతటి ఘోరమైన పాపి అయినా ఈరోజు మారు మనసు పొంది బ్రతుకును మార్చుకొని యేసుక్రీస్తు నమ్మే కృపను అనుగ్రహించాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు లేకపోతే ప్రపంచం మనుగడే లేదు, ప్రపంచానికి శాంతి లేదు, ప్రపంచానికి ఏ మాత్రము లేదు, మరణాంధకారంలో ఉండే పరిస్థితి. కానీ యేసు ప్రభువునిస్తూ వచ్చాడు. అందుకే మనమందరం యేసుప్రభువుని నమ్ముకున్నాం. అందుకే క్రైస్తవులైన యేసుప్రభువుని నమ్ముకొని అనేక మందిని కులాల ద్వారా, మతాల ద్వారా, దేశాల ద్వారా, ప్రాంతాల ద్వారా ఎక్కడున్న యేసుక్రీస్తుని నమ్ముకునే కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆకవీడు అగ్నికి ఆహుతుంది. మనుషులకు అగ్నికి కాలిపోతా ఉంది, కోపానికి కాలిపోతుంది, కుట్రకు కాలిపోతుంది. మనుషులందరూ అల్లాడిపోతున్నారు. ఇంతకు ఏమైందండి అక్కడ? మీరందరూ గమనిస్తున్నారుగా, టీవీ ఛానల్లో విపరీతంగా చూస్తూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణంరాజు అనే ఒక ఎంపీ అక్కడ ఒక చిచ్చు లేపుతూ వచ్చాడు. అక్కడ ఘోరమైన పరిస్థితి జరిగింది. అక్కడ ఎవరికి సమాధానం లేక పెద్దపేట అనే ప్రాంతము, ఆకవీడు ప్రాంతంలో అక్కడ యేసుక్రీస్తు నమ్ముకుని అనేక మంది దేవుని ఎరిగిన వ్యక్తులు కనబెడతా ఉన్నారు. యేసుని నమ్ముకున్న జీవితాలు మార్చుకుంటూ వచ్చారు. కానీ చిన్న ప్రమాదం, చిన్న పరిస్థితి, చిన్న పొరపాటు అక్కడ జరుగుతూ వచ్చింది. చిన్నదే. ఎప్పటి నుంచో అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడి అక్కడున్న చాలామంది ప్రజలు ఆ ప్రాంతంలో గుంతేనమ్మ అని పెట్టుకొని ఆరాధన చేస్తూ వాళ్ళ యొక్క పూజలు కొనసాగించేవారు. కొన్ని రోజుల తర్వాత వారు విశ్వాసంలో యేసుక్రీస్తు నమ్ముకున్నారు. నిజమైన సృష్టికర్త ఎవరు, పాపములు క్షమించేవారు ఎవరు, సమాధానం ఇచ్చేవారు ఎవరు, చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళేవారు ఎవరు అని గుర్తిరిగి వారు చాలామంది యేసుని నమ్ముకున్నారు. అప్పటి నుంచి అక్కడ ఎవరు కూడా పూజలు చేయట్లా, ఆగిపోయినాయి, పూజలు చేయట్లేదు, ఆగిపోతూ వచ్చాయి. అయితే ఈ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మరి అక్కడికి ఎలా వెళ్ళాడో, ఎవరు తీసుకెళ్లారో ఆ ప్రాంతంలో కొంతమంది మాట్లాడుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఇదంతా చాలా లోతైన విషయం. మీరు ఆల్రెడీ టీవీలో చూస్తున్నారు. అవన్నీ మీరు కావాలంటే చూడండి. నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, మొన్నటి దినాన ఆయన వచ్చాడు, అందరూ ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చారు, చేశారు, అంతా అయిపోయింది. ఇక్కడ ఒక గుడి కడతానని ఆయన పట్టుబట్టుకొని కూర్చున్నాడు. రాముడి గుడి కడతానని కూర్చున్నాడు. అక్కడ అందరూ ఉండేవారందరూ క్రైస్తవుడు, యేసుక్రీస్తు నమ్ముకున్నవారు. అక్కడ రాముడి గుడి కడతానంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది గుంతేనమ్మను పూజించేవారు. వారు అన్నారు, వద్దండి, మేము ఇక్కడ చేస్తా ఉన్నామని చెప్పారు. ఈ వ్యక్తి ఖచ్చితంగా రాముడి గుడే కట్టాలా అని చెప్పేసి కట్టడానికి వెళ్ళాడు. అక్కడే తొక్కిసలాటలు జరుగుతూ వచ్చినాయి. ఏదో ప్రమాదకరమైన ఘటనలు జరిగినాయి. ఈయన మీద దాడి చేశారంట. చాలామంది ఈయన వెంట వేసుకొని వస్తూ వచ్చాడు. చాలామందిని పోలీసు బలగాలతో వాళ్ళు ఈయనను దాడి చేశారని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఎవరికి ఇంకా ఎంతమందికి దాడి అయిందో కూడా అవి టీవీలో రాలేదు, ఎవరికి రాలేదు, చూపించలేదు. ఆ రకంగా జరుగుతూ వచ్చింది పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ ఆ రాజు అనే ఆ ఎంపీ గారు
ఒక భయంకరమైన ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఎలా మీరు కట్టకుండా ఉంటారో, ఏ విధంగా చేస్తారని పోటీ కొరకై ఆయన కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము కట్టి తీరాలా, ఎస్సీల దగ్గర మేము కట్టి తీరాలా, వాళ్ళు మా వాళ్ళే అని వస్తూ ఉన్నారు. మా వాళ్ళే అని వస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు, గుడి కట్టాలంటున్నారు. సరే, ఇంతకుముందు ఏమైపోయింది? ఎస్సీల దగ్గరికి వాళ్ళను చూడడము, పలకరించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు నడవాలంటే మీ వీధులకు రానియరు. ఒక ఘోరమైన పరిస్థితి కదా, ప్రమాదకరమైన పరిస్థితి కనబడుతూ వచ్చింది కదా. మరి ఎందుకు ఆ ప్రేమరాలా? ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారనా? ఎందుకు అంత ప్రేమ ఇప్పుడు ఒలకబోస్తున్నారు? కారణం ఏంటి? ఇలాంటి గొడవలు పెడితే, ఇలాంటి ప్రమాదకరణ చేస్తే ఎలాగైనా ఏ విధంగా సాధించవచ్చు అనే ప్రణాళికలో వెళ్తున్నారు. ఇప్పుడు దేశమంతటా, రాజకీయం అంతటా, మనుషులంతటా కులము ద్వారా, మతము ద్వారా వెళ్తుంది. కులాలు కొట్టుకోవడం, మతాలు కొట్టుకోవడం, చిచ్చులు పెట్ట జరుగుతుంది. అలా చేసుకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు లేవా? కానీ ఇప్పుడు దాని మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. ఎక్కడ చర్చిలకు పర్మిషన్స్ లేవా, వాటిని మేము చూస్తాం, అంతు తెరుస్తాం అని మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా గమనిస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు ఉంటున్నామో చూస్తూ ఉన్నాం. చర్చిలకేనా పర్మిషన్స్? గుడులకు వద్దా అని కొంతమంది అడుగుతున్నారు, మసీదులకు వద్దా అని కొంతమంది అడుగుతారు. ఇది భారతదేశము, ఎవరైనా ఎప్పుడైనా ఉండొచ్చు. ఆర్యులు ఎవరు? వాళ్ళు ఇరాన్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్ వాళ్ళని ఆర్యులు అంటారు. ఇరానీయులు, పర్షియన్స్, వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తూ వచ్చారు. మీరు చరిత్ర తెలుసుకోవాలి. అసలు ఇక్కడ ఉండేవారందరూ ద్రావిడులు, ఆరియన్స్. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఇది ఒక వ్యక్తిగతమైన డీప్ మెసేజ్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరు? అసలు భారతదేశం ఎప్పుడు పుట్టింది? భారతదేశం ఎవరు సొత్తు అనేది కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతున్న మాట, తను మేము గుడి కడతాం అన్నాడు, ఫండ్ రైజ్ చేశాడు, ఎంతో డబ్బులు వచ్చినాయి, కట్టేస్తాం అంటున్నాడు. అక్కడ వాళ్ళేమో కట్టొద్దు, మాకొద్దు అంటున్నారు. ఇప్పుడు మధ్యలో ఎంత ఘోరమైన సమస్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ను కట్టమని ఎవరైనా అడిగారా అక్కడ అనేది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్ను కట్టమని ఎవరైనా అడిగారా? ఎవరు అడిగారు? ఇక్కడ మెజారిటీ చాలామంది ఉన్నారు, వారు వద్దు అంటున్నారు కదా. గొడవలు ఎందుకు రేపుతారు? కారణం ఏంటి? సరే, వాళ్ళు ప్రశ్నించే తెలుసా, ఇదే గుడి కాదు, చాలా గుడులు పోయినాయి, గుడులు శిథిలావస్థకు వచ్చినాయి, వాటిని కూడా బాగు చేసుకోపో, ఇక్కడ మాత్రం వద్దు మాకు అని అంటా ఉన్నారు. ఆయన అంటాడు, మేము ఇక్కడ కట్టి తీరేదే అంటున్నారు. ఇదేంటి అంటే మనుషుల మధ్య చిచ్చు. మణిపూర్లో జరిగింది ఇదే సిచ్యువేషన్. ఇదే. అసలు అక్కడ గొడవంతా ఆ స్థలం గురించి జరుగుతూ వచ్చింది. ఆ స్థలము వివాదంగా ఉంది. ఆ స్థలము పాడుబడిపోయింది. ఎవరిదో స్థలం తెలియనట్లు కనబడతా వచ్చింది. వాటిని తీసుకున్నారు, వాటిని గమనిస్తూ ఉన్నారు. ఇది ఎలాగైనా చేయాలా, ఎలాగైనా దీన్ని సాధించాలా అనే ఉద్దేశ ప్రకారం వెళ్ళే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనివల్ల ప్రమాదం ఏమైందంటే హిందువులకు, క్రైస్తవులకు ఘోరమైన ప్రమాదం జరుగుతూ ఉంది. మనశ్శాంతి లేని పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఆకవీడ ప్రాంతాలు ఎప్పటికీ చిచ్చు రేగిపోయింది. అక్కడ చాలా చర్చిలు కూల్చేశారు. చాలా మంది చర్చిని కూల్చేశాడంట. అక్కడున్న పాస్టర్ గారు ఇస్మాయిల్ అని ఇంకా చాలామంది చెప్తారు. ఎంతో కష్టపడ్డారు పాపం, వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. చర్చిలను కూల్చేస్తూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే, సమస్య కూడా తీసుకొస్తూ వెళ్తూ ఉంటే, కొంతమంది అంటారు మా మీటర్ కట్ చేశారు కానీ అక్కడున్న దాన్ని కట్ చేయలేదు, ఆ గుడిది దాన్ని తొలగించలేదు కానీ మా దాన్ని తొలగిస్తూ ఉన్నారు. ఏంటిది? ఉంటే చట్టం అందరికీ ఒకటిగా ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ మాట్లాడే విధానం ఏంటో తెలుసా? ఈయన మాట్లాడుతున్నమాట, ఎస్సీలైన వారు బీసీసీలుగా మారాలా అని అంటున్నారు. బీసీసీలుగా మారాలి. ఎందుకు అవసరమేంది మారడానికి? కారణం ఏంది? అసలు మీకు ఒక రాజ్యాంగం, మాకు ఒక రాజ్యం, మీకో చట్టం, మాకు ఒక చట్టమా? ఏ రకంగా 1990లో సిక్కులు సాధించారు, 1990లో సిక్కులు సాధించారు, 1950లో సిక్కులు, 1990లో బౌద్ధులు సాధిస్తూ వచ్చారు కదా.
మీకు ఒక చట్టం మాకు ఒక చట్టం అవుతుందా? ఉంటే క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కులం తీసి పక్కన పెట్టు. మా కులం వద్దు, అసలు మాకు రిజర్వేషన్ వద్దండి. మాకెందుకు ఆ రిజర్వేషన్లు, ఎందుకు మాకు రిజర్వేషన్లు అనేదే క్రైస్తవుడు యొక్క నాడు. ఈరోజు వద్దు, రిజర్వేషన్ వద్దు. చేస్తే నువ్వు బీసీలో నుంచి వచ్చినా, ఎస్సీలో నుంచి వచ్చినా, ఎస్టీలో వచ్చిన, ఓసీలో నుంచి వచ్చిన ఒకటే ఉండాలా. బీసీ ఇస్తావా, బీసీ ఇచ్చే. ఓసీ ఇస్తావా, ఓసీ ఇచ్చేసే, అంతే. దాని కొరకు ప్రయాసపడండి. ఇది నాన్న మీరు ఇలానే ప్రజలారా ఇది గమనించండి, దేవుని పిల్లలారా, ఇది ఇలాగనే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. భారతదేశంలో ఒక భయంకరమైన ప్రమాదకరమైన గంటికలు మోపుతా ఉన్నారు. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇది? ఏ రకంగా స్టార్ట్ అవుతా వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు, చంద్రబాబు గారు మౌనంగా ఉన్నారు, జగన్ గారు మౌనంగా ఉన్నారు, ఎవరు మాట్లాడట్లా. ఒక హర్ష కుమార్ గారు నిలబడతా ఉన్నాడు, పాపం విజయ్ కుమార్ ఐఏఎస్ గారు నిలబడతా ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది ఎవరో నిలబడి చూస్తూ ఉన్నారు, దాని గురించి పోరాడుతూ ఉన్నారు. మందా కృష్ణ గారు చాలా మంచిగా మాట్లాడుతూ వచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పాడు, కరెక్ట్గా మాట్లాడాడు ఆయన. ఈ దినాల్లో యూనిటీగా ఉండాలి క్రైస్తవులు. ఎస్సీలు ఎస్టీలు అని చెప్పుకొని మీరు అనుకుంటున్నారా వారు తర్వాత మిమ్మల్ని బాగు చేస్తారనుకుంటున్నారా? ఒకప్పుడు ఏం చేశారు? తొక్కేశారు. రేపు దినాన మరలా కనబడేది ఏంటో తెలుసా? మరలా ఎవరు పెత్తందారులు ఉన్నారో వాళ్ళ కాళ్ళ కిందగా పోయి పూడిగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. క్రైస్తవుడు గనక రాకపోయి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు భారతదేశానికి రాకపోయి ఉంటే మన బతుకు నాశనం అయ్యేది. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళది దారుణం, ఘోరాతి ఘోరంగా మారిపోయేది. మరలా దాంట్లోనే ఉంటారా, దాంట్లోకి వెళ్తారా? అది ఇది నేను చెప్పను కానీ యేసుక్రీస్తు రక్తము కాల్చి ప్రాణం పెడుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు ఎస్సీ తీసేయచ్చు, చర్చిని కూల్చేయచ్చు, పడగొట్టొచ్చు, నాశనం చేయొచ్చు, ప్రాణమే తీయొచ్చు, కానీ ఆత్మను చంపలేరు కదా. ఆ ఆత్మ కొరకు సిద్ధపడండి. రిజర్వేషన్లో మాకొద్దు, అవసరంలా. చేస్తే ఒకటే పెట్టు, రిలీజియన్, అంతే. మళ్ళీ ఎందుకు షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్ టు బీసీసీ అని పెట్టం ఎందుకని? ఎస్సీ కన్వర్ట్స్ బీసీసీ అవసరమా? అరే ఎస్సీ వచ్చినాడే కదా వాడు బతుకు మారిందా, వాడు జీవితం మారిందా? ఎస్టీ నుంచి వచ్చినాడు కదా వాడు బతుకు మారిందా? బీసీ నుంచి వచ్చినాడు కదా వాడు బతుకు మారిందా? మారలేదే, వివక్ష మారలేదు కదా. ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు. ఇప్పుడు జరగబోయే రఘురామకృష్ణరాజు కూడా ఆయన చేసిన పని ఏంది? అదే పని. ఒక్కొక్కరు చిచ్చులు పెట్టి, బాధ పెట్టి, కొట్టుకొని, గొడవలు పెట్టి ఆయన వచ్చి చేసే పనులు. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, వీళ్ళు దాడి చేశారని చెబుతా ఉన్నాడు. పదవులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేస్తారండి. ఏమైనా చేస్తారు. క్రైస్తవులను లేకుండా చేయాలని వాళ్ళ పన్నాగము, వాళ్ళ విధానాలు అవన్నీ. దానికి కొత్త చట్టాలు తీసుకొస్తాం మేము. మీకే చట్టం ఉందో, మీకు ఏముందో అదే మాకుంటుంది. దాని కొరకు చాలామంది పోరాడుతున్నారు. వాళ్ళ కొరకు మనము ప్రయాసపడదాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. మరో మణిపూర్ కాకుండా ఉండాలంటే భారంతో ప్రార్థన చేయండి. రెండవదిగా పోరాడండి. చాలామంది పోరాడుతున్నారు, మనకు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. వాళ్ళకి నిజంగా చాలా కష్టం, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రేమైన సహోదరా, అది నీ దగ్గరకు కూడా వస్తుంది. ఇలాంటివి నీ దగ్గరకు కూడా వస్తాయి. చట్టాలు మార్చే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ దేవుడు అంత తీసుకురాడు. ఏం విత్తుతావో పంట కోస్తాం. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదో. దేవునికి విరుద్ధంగా ఎవరైనా జీవించారా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తర్వాత వాళ్ళ పరిస్థితి చూసుకుంటారు, అంతే. ఏమైపోయినాడు ఫరో? కనబడకుండా పోయినాడే. పోయినాడు హేరోదు? కనబడకుండా పోయినాడే. ఏమైపోయినాడు? అనేక మంది ప్రజలు, దేవునికి విరోధంగా జీవించిన వారందరూ నాశనమైపోయారు. అది రాబోయే దినాల్లో చూస్తారు. కాబట్టి దీని గురించి భారంతో ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు చెప్పినా గద్దింపునకు లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఒక దైవ సేవకుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మనం గట్టిగా ఉండాలా.
మనం ప్రయాసపడాలా. రాబోయే దినాల్లో ఒక 5 సంవత్సరాల్లో అనేకమైన చట్టాలు కొత్తవి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటాను, ఇతర దేశాలను అందరినీ, క్రైస్తవులందరినీ కన్వర్ట్ చేసేసి హిందూ మతంలోకి నడిపించుకుంటున్నారు కదా, మరి అదేమి విధానం అండి? ఎందుకట్లా? అక్కడ పోయి గుళ్ళు కడతారు, అక్కడ పోయి పూజలు చేస్తారు, అక్కడ పోయి తిరుగుతారు, అన్నీ చేస్తారే. మరి అక్కడ రూల్ ఇక్కడ రూల్ వేరా ఏంటి చేసేది? అది మీరు మాత్రం అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడ తిరగవచ్చు, అక్కడ చేయొచ్చు. ఇక్కడ మాత్రం క్రైస్తవులు వచ్చేసరికి నువ్వు నమ్మకూడదురా, నువ్వు నమ్మకూడదు, నువ్వు ఉంటే దీంట్లో ఉండాలా, నువ్వు తిట్టినా కొట్టినా నరికినా కూడా, నువ్వు పెంట తినిపించినా కూడా వినే ఉండాలా. అదా యేసు అలా చెప్పడు. ప్రేమగల దేవుడు. ఈరోజు ఆక్యవీడు ప్రాంతం జరిగేది అదే. నిర్బంధించేశారు చాలా బాధగుండా. పోలీసు వ్యవస్థ ఒక పక్క పని చేస్తూ ఉంది. ఒక్క వ్యక్తి ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చాలా చూస్తూ వచ్చాడు. చూసారా? అతని కొరకు ప్రార్థన చేద్దాం, ఆ పరిస్థితుల గురించి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేయనట్లు. పరిశుద్ధుడా, మీ ఇచ్చిన గొప్ప రక్షణతో బ్రతిమలాడుతున్నాను, కృప చూపించండి. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, మీరే మార్చండి నాయన, సహాయపడమని వేడుకుంటూ. నీకు తెలుసు అంతా, మేమన్న ఇరుకులో ఉన్నాం, సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.